27వ తేదీ మార్చి నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనము. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. సహోదరి సహోదరులారా, పాత నిబంధన నిర్గమకాండంలో ప్రభువు మోషేకి 10 ఆజ్ఞలు ఇస్తాడు. ఆ 10 ఆజ్ఞలను ప్రజలు పాటించాలి అని ఆనాటి ప్రజలకు మోషే చెప్తాడు. ఆ 10 ఆజ్ఞలు ఉన్నాయని మనకు తెలుసు. అయితే క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడుగుతాడు. అప్పుడు ప్రభు అంటాడు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలను. ఇది ముఖ్యమైన ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ అని. అవును, మన పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను ప్రభువుని ప్రేమించాలి. కొంతమంది మేలులు జరిగినప్పుడు మాత్రమే ప్రభువుపై ప్రేమను చూపిస్తూ ఉంటారు. వారు అనుకున్నది అనుకున్న సమయంలో జరిగినప్పుడు లేదా వ్యతిరేక పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రార్థన మానేస్తూ ఉంటారు. ప్రభుపై వారికి ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. అటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండకూడదు. ఎన్నోసార్లు ఇది తప్పు అని తెలిసిన ప్రభువునకు విరుద్ధమైన కార్యాలను మనం ఎన్నో చేసి ఉంటాము. మనల్ని శిక్షించడానికి ప్రభువునకు ఒక క్షణం చాలు. కానీ ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమించే గొప్ప దేవుడు. ముందు మనం ప్రభువుని ప్రేమించలేదు, కానీ ప్రభువే మనల్ని ప్రేమించాడు. మనల్ని ఎంతగా ప్రభు ప్రేమించాడు అంటే మన కోసము తన ప్రాణాన్ని ఇచ్చేంతగా. మనల్ని నిత్య నరకాగ్ని నుండి రక్షించడానికి ప్రభువు శరీరధారి అయి యేసుగా జన్మించి మన కోసము ఎన్నో శ్రమలను అనుభవించి శిలువ మరణాన్ని పొందాడు. ఎన్నోసార్లు మనం తప్పులను చేస్తూ ఉన్నప్పటికీ మనల్ని క్షమిస్తూ, ప్రేమిస్తూ, మన జీవితాలలో మేలులను జరిగిస్తూ, ఎటువంటి అర్హత మనకు లేనప్పటికీ మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇంత గొప్పగా మనల్ని ప్రేమిస్తున్న ప్రభువుని మనం ప్రేమిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇదే మొదటి ఆజ్ఞ అని ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రతి పరిస్థితిలోనూ ప్రభువుని మన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. అప్పుడే మనము ప్రభువుని నిజంగా ప్రేమించే వారమవుతాము. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభు, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఎన్నోసార్లు మీకు విరుద్ధమైన కార్యాలను చేసి మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ మమ్మల్ని క్షమిస్తూ, ప్రేమిస్తూ ఎన్నో అవకాశాలను మాకు ఇస్తూ ఉన్నారు తండ్రి. మా కోసము మేము అనుభవించాల్సిన శిక్షను మీరు అనుభవించి శిలువ మరణాన్ని పొందారు ప్రభువా. ఎన్నో మేలులను జరిగిస్తూ ఎంతగానో మాకు సహాయం చేస్తూ ఉన్నావు తండ్రి. మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నావు ప్రభువా. మిమ్మల్ని హృదయపూర్వకముగా ప్రేమించే వారముగా మేము ఉండాలి ప్రభువా. అటువంటి మనస్తత్వాన్ని మాకు కలుగు చేయండి తండ్రి. పరిస్థితులు బాగున్నప్పుడు ఒకలాగా, బాగోన్నప్పుడు ఒకలాగా ఉండే వారముగా కాకుండా ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.